నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. కొంచెం లేట్‌గా అయితే చెప్తున్నాను. ఈరోజైతే ఉదయమే లేచి ఇంటి దగ్గర పనైతే చేసేసుకున్నానండి. ఇంకా పూజ అయితే అవ్వలేదు. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది కాబట్టి ఇక్కడ ధర్మకాటకొచ్చేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే ముందుగా పసుపు, కుంకుమ తీసుకున్నానండి. ఫస్ట్ కాటా దగ్గర పూజ అయితే చేశాను. మళ్ళీ కస్టమర్లు ఎవరొకరు వస్తూ ఉంటారు కదా! అందుకని ఫస్ట్ కాటా దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేనైతే పసుపు కుంకుమ తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికొచ్చి ఇంక ఇంటి దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ షాప్‌కి వెళ్ళి మిషన్స్‌కి బొట్లు అవి పెట్టానండి. ఈ ఉగాది నుంచి కూడా మనకి కొత్త సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది కదండీ! మనకి తెలుగు నూతన సంవత్సరం వచ్చేసి వసంతకాలంలో చైత్ర మాసం నుంచి మనకి కొత్త సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది కదండీ! ఈ ఉగాది అందరికీ కూడా మంచిని అందజేయాలని, మీ అందరికీ కూడా సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేను షాప్‌కొచ్చేసి మిషన్స్ అన్నిటికి కూడా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసి, లోగో వేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి. మనం ఏ పని చేసినా, మనం ఏ పనైతే చేస్తామో వాటన్నిటికి కూడా పూజ చేసుకొని, ఈరోజైతే పనైతే ప్రారంభిస్తాం కదండీ! ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండాలని పూజ చేసేసుకొని పనైతే ప్రారంభిస్తాము. నేనైతే మిషన్స్ అన్నిటికీ కూడా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత హారతి కూడా ఇచ్చేసి పనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కంపల్సరీగా ఉండాలి కదండీ! ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసేసుకొని ఉగాది పచ్చడి కూడా తినేసామండి. కొంతమంది ఉగాది పచ్చడి తినేలా చేసుకుంటారు. కొంచెమంది తాగే విధంగా చేసుకుంటారు. మేమైతే ఉగాది పచ్చడి తాగేలాగా చేసుకుంటామండి. మాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం అనమాట. మేమైతే గ్లాస్‌లో పోసుకొని ఆ రోజంతా కూడా ఉగాది పచ్చడి తింటూ ఉంటాము అనమాట. మా అమ్మాయికి కానీ, మాకు కానీ, మా అమ్మకి కానీ అందరం కూడా ఉగాది పచ్చడి చాలా బాగా ఇష్టంగా తింటాము. ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు. తర్వాత కంప్యూటర్ వర్క్ మిషన్ కూడా వేశాను. ఇక్కడ పింక్ బ్లౌజ్ తీసుకొని మల్టీ కలర్ అయితే వేశానండి. ఇంక ఈ రోజు అర్జెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయాల్సి ఉందనమాట. ఆ బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఇది థ్రెడ్ అయితే బ్రేక్ అవుతుందనమాట. ఇంకా మిషన్ స్టిచ్ చేస్తూ ఈ థ్రెడ్ ఎక్కిస్తూ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇది మార్నింగ్ 10కి స్టార్ట్ చేశాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి పూర్తయ్యేసరికి ఈవినింగ్ 4:30, 5 అలా అయిందండి. మల్టీ కలర్‌లో వేశాను. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మర్చిపోయి లెఫ్ట్ సైడ్‌కి నెక్ వేసేసానండి పని హడావిడిలో.